హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2025 ఇయర్కి సంబంధించిన H1B నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అసలు కంప్లీట్గా H1B అంటే ఏంటి, H1B ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఈ ఇయర్ తీసుకొచ్చిన కొన్ని కీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, అండ్ ఈ కీ చేంజెస్ వల్ల ఇండియాలో ఉన్న కొన్ని కన్సల్టెన్సీస్ అయితే కొన్ని స్కామ్స్ అయితే చేస్తున్నాయి. సో ఆ స్కామ్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను 100% అయితే రెస్పాన్స్ అవుతాను. అండ్ ఇప్పుడు కంప్లీట్గా టాపిక్లోకి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B అంటే ఏంటి అనేది మాట్లాడుకుంటే, సో H1B అనేది యూఎస్లో వర్క్ చేయాలంటే వన్ ఆఫ్ ద వర్క్ పర్మిట్ వీసా అనమాట. సో ఇండియా నుంచి వచ్చి చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అందులో 90% వర్క్ చేసే వాళ్ళు ఈ H1B వీసా మీద అయితే డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ H1 ఏంటంటే ఎవ్రీ ఇయర్ మార్చ్లో ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఒక లాటరీ బేస్ సిస్టమ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా వస్తుంటాయి. ఇయర్లీ లైక్ 7 lakhs 8 lakhs అప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇయర్లీ యుఎస్ గవర్నమెంట్ అయితే 85,000 వీసాస్ మాత్రమే ఇష్యూ చేస్తుంది. ఇందులో 65,000 వర్క్ పర్మిట్గా వచ్చే వీసా అనమాట. మిగతా 20,000 వీసాస్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్లో ఎవరైతే మాస్టర్స్ చేస్తారో వాళ్ళకి మాత్రం డెడికేటెడ్గా 20,000 వీసాస్ H1B వీసాస్ అయితే ఇస్తుంది అనమాట. సో టోటల్ 85,000 వీసాస్. సో ఈ 85,000 వీసాస్ కావాలని చెప్పేసి ఇండియాలో ఉన్న కంపెనీస్ కానీ, ఇండియా నుంచి చాలామంది వర్క్ చేద్దామని ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ నుంచి ఎవరైతే మాస్టర్స్ చేశారో వాళ్ళు కానీ, లేదంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ ఈ H1B తెచ్చుకోవాలని చెప్పేసి అయితే ఈ H1కి అప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్. ఈ 85,000 వీసాస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీనికైతే చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ని క్యాష్ చేసుకోవడానికి అని చెప్పేసి చాలా కన్సల్టెన్సీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే స్కామ్స్ చేస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట బేసిక్ ఆర్కిటెక్చర్ చెప్పాలంటే H1Bకి సంబంధించింది. సో ఈ H1B ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మాట్లాడుకుంటే, ఎవ్రీ ఇయర్ ఏంటంటే USCIS అని చెప్పి ఉంటుంది వెబ్సైట్. సో USCIS అంటే నథింగ్ బట్ యుఎస్ గవర్నమెంట్ నుంచి సో ఈ ఇమిగ్రేషన్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో ఇదైతే కంప్లీట్గా ఈ లాటరీ ప్రాసెస్ మొత్తం రన్ చేస్తూ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో ప్రాసెస్ ఏంటి, ఫీజ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే మనకి చెప్తుంది. అండ్ ఏంటంటే March 7th నుంచి అండ్ March 24th వరకు అయితే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే కంప్లీట్గా ఈ అప్లికేషన్స్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో మనముగా దీన్ని అప్లై చేయడానికి అయితే కాదు, సో మీ తరపు నుంచి ఒక స్పాన్సర్డ్ కంపెనీ కానీ స్పాన్సర్డ్ కన్సల్టెన్సీ కానీ సో ఈ అప్లికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంది కంప్లీట్గా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక కన్సల్టెన్సీ కానీ మీ తరపు నుంచి అయితే చేయాల్సి ఉంటుంది. సో మనముగా డబ్బులు పెట్టుకొని చేసేద్దామంటే అవ్వదనమాట. కంప్లీట్గా మీడియేటర్గా ఒక కంపెనీ అయితే కన్సల్టెన్సీ కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. సో అట్లా అంటే మీ నేమ్ అనమాట, మీ కంపెనీ కానీ మీ కన్సల్టెన్సీ కానీ అయితే సో USCISకి రిజిస్ట్రేషన్ రూపంలో సో అప్లై చేస్తుంది అనమాట. సో ఈ USCIS ఏదైతే ఉందో ఇదేంటంటే ఒక లాటరీ బేస్డ్ సిస్టమ్గా, ఒక ఎలక్ట్రానిక్ లాటరీగా సో ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే వస్తున్నాయో అందులో ఒక 85,000 మెంబర్స్ని మాత్రం బయటికి తీసి సో ఏదైతే ఆర్గనైజేషన్ మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసిందో వాళ్ళకనమాట నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది అనమాట. సో అందులో మీ పేరు వచ్చింది అంటే మాత్రం మీరు సెలెక్ట్ అయినట్టు, సో మీది రాలేదు అంటే మాత్రం మీరు రిజెక్ట్ అయినట్టు అన్నట్టు, ఇంకా అంతే. సో తర్వాత మీకు ఇంకే ప్రాసెస్ అయితే ఉండదు. సో ఎవరైతే పిక్ అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఇందులో మనకి 6 నుంచి 7 lakhs 8 lakhs అప్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఓన్లీ 85,000 మాత్రమే పిక్ చేస్తారనమాట. సో అందులో నేమ్ వస్తే లక్కీ, లేదు అంటే లేదు. కంప్లీట్గా ఈ ప్రాసెస్ వరకు అయితే కంప్లీట్గా లక్ బేస్ మీద అయితే రన్ అవుతుంది. సో ఎందుకంటే లాటరీ అనేది మనకి అందరికీ రాదు కదా, ఎవరికి ఒకరికే వస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇది కూడా అంతే. సో ఉన్న 85,000 వీసాస్లో కొంతమందికి మాత్రమే ఇస్తారనమాట. సో ఇదైతే ఫస్ట్ లాటరీ ప్రాసెస్. సో ఈ లాటరీ అయిపోయినాక ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్ గురించి ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్ళి USCISకి సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్కి ఒక ఫీజు ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఈ ఫైలింగ్కి ఒక ఫీజు ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి ఒక ఫీజు ఉంటుంది. సో ఇట్లా 2 steps ఉంటాయి అనమాట. సో మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే USCIS అనేది రివ్యూ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని సో వాళ్ళు అప్రూవ్ చేశారా లేదంటే రిజెక్ట్ చేశారా అనేది అయితే నోటిఫై చేస్తారనమాట. అది మనకి అక్టోబర్ కానీ నవంబర్లో కానీ అయితే జరుగుతుంది. సో వన్స్ అది అప్రూవ్ అయిందంటే మీ H1B అనేది అప్రూవ్ అయిపోయినట్టే.
సో అప్పటి నుంచి అయితే మీరు వర్క్ చేయడానికి అయితే మీకు పర్మిషన్ అయితే వస్తుంది. సో ఇదనమాట H1B కంప్లీట్ ప్రాసెస్. సో ఎవరైతే రిజెక్ట్ అయ్యారో సో ఇంక రిజెక్ట్ అయినట్టే, మనం ఇంకేం చేయలేము. సో ఇదనమాట. ఫస్ట్ లాటరీ అయితే ఉంటుంది, తర్వాత లాటరీలో మీ నేమ్ పిక్ అయితే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక మీది అప్రూవ్ అయితే మీరు వర్క్ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో ఇండియాలో ఉన్న వాళ్ళకి అప్రూవ్ అయితే ఏంటంటే వాళ్ళు వీసా తెచ్చుకోవాలి. సో కాన్సులేట్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెంప్ట్ అయ్యేసి ఎంబసీ నుంచి అయితే వీసా తెచ్చుకోవాల్సి ఉంటుంది. యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది, వర్కింగ్ చేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా. బట్ ఎప్పుడైతే ఇండియా వెళ్తారో వాళ్ళైతే ఈ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా H1కి సంబంధించిన ప్రాసెస్. సో ఇప్పుడు ఏంటంటే H1B ఇంతకు ముందు ఉన్న రూల్స్ ఏంటి, ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఫస్ట్లో మనం లాటరీలోకి ఎంటర్ అవుతాం కదా, సో అది ఇంతకు ముందు ఏంటంటే $10 మాత్రమే ఉండేది. బట్ ఏంటంటే ఈసారి దాన్ని $215 అయితే చేశారు. సో ఇంతకు ముందు అంటే $10 అంటే జస్ట్ 800 రూపీస్ అన్నట్టు అనుకోండి. బట్ ఏంటంటే ఇప్పుడు అది $215 అంటే ఆల్మోస్ట్ 18,000-19,000 రూపీస్ అనమాట. సో అంత బల్క్ అమౌంట్ అయితే ఒక్కసారి పెంచేశారు. సో ఇది ఎందుకు పెంచారు అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి 85,000 మాత్రమే వీసాస్ ఉంటాయి కదా. బట్ అలాంటప్పుడు ఏంటంటే సో మనం ఎన్ని అప్లికేషన్స్ వేస్తే మన నేమ్ అన్నిసార్లు పిక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేసుకుంటారు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి సో ఏ అనే కన్సల్టెంట్ దగ్గర నుంచి ఒక 10 అప్లికేషన్స్, బి అనే కన్సల్టెన్సీ దగ్గర నుంచి ఒక 10 అప్లికేషన్స్, అండ్ సి అనే కన్సల్టెన్సీ దగ్గర నుంచి ఇంకో 10 అప్లికేషన్స్, ఇట్లా 30-40 అప్లికేషన్స్ వేస్తే ఇందులో ఒకటైనా పిక్ అవుద్ది కదా అని చెప్పేసి చాలామంది జస్ట్ $10 కదా అని చెప్పి పే చేస్తున్నారు అనమాట. ఇట్లా డిఫరెంట్ కన్సల్టెన్సీ నుంచి రిజిస్టర్ అయితే ఏంటంటే ఒకటైనా పిక్ అవుద్దన్న ఛాన్స్తో ఇట్లా చాలామంది యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి సో యూఎస్సిఎస్ ఏంటంటే $10ని కాస్త $215 అయితే చేసింది. మేబీ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాసెస్ జరుగుతుందేమో, వాళ్ళకి మనీ సరిపోవట్లేదేమో, అది కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే సో ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ చేసే వాళ్ళు కానీ, లేదంటే వేరే కంట్రీస్ నుంచి వేసే వాళ్ళు కానీ కౌంట్ తగ్గుతుందని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. బట్ ఏంటంటే 100% ఎవరికైతే వీసా కావాలో వాళ్ళైతే ఎంత అమౌంట్ పెట్టినా సరే అది చేసుకుంటారు, అదైతే నిజం. బట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్నైనా అప్లికేషన్స్ తగ్గుతాయి అని చెప్పేసి ఇదైతే మెయిన్ రూల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి నార్మల్గా ఏంటంటే ఒక పర్సన్ మల్టిపుల్ అప్లికేషన్స్ వేయొచ్చు అని చెప్పాం కదా. సో బట్ ఇప్పుడు తెచ్చిన రూల్ ఏంటి అంటే సో ఒక పర్సన్ ఎన్ని అప్లికేషన్స్ వేసినా సరే ఆ అప్లికేషన్స్ అన్నీ టాలీ అయ్యి ఒక రిజిస్ట్రేషన్ కిందే వెళ్తుందని చెప్పేసి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో యూఎస్సిఎస్ నుంచి. సో బేసిక్గా ఏంటంటే ఒక పర్సన్కి నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నా సరే బట్ వాళ్ళ పాస్పోర్ట్ అయితే ఒకటే ఉంటుంది కదా, ఒకటే నెంబర్ ఉంటుంది కదా. సో నువ్వు ఎన్ని అప్లికేషన్స్ చేసినా సరే పాస్పోర్ట్ నెంబర్ని యూజ్ చేసుకొని సో అప్లికేషన్స్ అన్నీ కలిపి ఒక అప్లికెంట్గా అయితే తీసుకుంటుంది. అలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకైతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుందని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేయడం వల్ల ఏంటంటే సో కొంతమంది ఏంటంటే నిజంగా ఒకే అప్లికేషన్ వేస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఇట్లా 30-40 అప్లికేషన్స్ వేస్తున్నారు అనమాట. సో అట్లా వేసినప్పుడు ఏంటంటే కొంతమందికి 3 to 4 times పిక్ కూడా అవుతున్నాయి అనమాట H1B నుంచి. అలా చేసినప్పుడు ఏంటంటే రియల్గా వేసే వాళ్ళకి ఛాన్స్ పోయినట్టే కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. సో మీకు ఎన్ని అప్లికేషన్స్ చేసినా సరే, ఎన్ని రిజిస్ట్రేషన్స్ చేసినా సరే అవన్నీ ఒక రిజిస్ట్రేషన్ కింద కౌంట్ అయ్యి మీరు లాటరీకి అయితే వెళ్తారని చెప్పేసి సో ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఇవైతే ఈ ఇయర్ తీసుకొచ్చిన మేజర్ చేంజెస్ అనమాట. సో ఇప్పుడు కన్సల్టెన్సీస్ దీన్ని అయితే చాలా యూజ్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే సో ఆల్మోస్ట్ లైక్ మనకి $215 అయితే రిజిస్ట్రేషన్ ఫీజు చేశారు కదా. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు వల్ల ఏంటంటే కన్సల్టెన్సీస్ ఆల్మోస్ట్ లైక్ 25,000 నుంచి 35,000 అయితే డిమాండ్ చేస్తున్నాయి పర్ అప్లికేషన్స్ అన్నట్టు. సో ఇలా చాలా కన్సల్టెన్సీ ఏంటంటే చాలా పర్సన్స్ దగ్గర ఈ మనీ తీసుకుంటారు. బట్ ఏంటంటే వాళ్ళు నిజంగానే అప్లికేషన్ వేస్తారా లేదంటే వీళ్ళు ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా తెలియదు అన్నట్టు. బట్ ఎవరైతే ఇలా కన్సల్టెన్సీ త్రూ H1 అయితే వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి, ఆ కన్సల్టెన్సీ నిజంగా చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇట్లా చాలా కన్సల్టెన్సీ అయితే వీటిని అయితే స్కామ్స్గా యూజ్ చేసుకుని ఆల్మోస్ట్ లైక్ 25,000 నుంచి 35,000 అయితే డిమాండ్ చేస్తున్నాయి పర్ అప్లికేషన్ అన్నట్టు. సో ఇట్లా చాలామంది ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తప్పదు, యూఎస్లో వర్క్ చేయాలంటే 100% H1 కావాలి. సో ఇయర్లీ ఒకేసారి వస్తుంది ఆపర్చునిటీ కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా మనీ పే చేసైనా సరే చాలా చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎవరైతే ఇయర్ H1కి అప్లై చేసుకుంటున్నారో. సో ఇది గాయస్ కంప్లీట్ వీడియో. సో కంప్లీట్గా H1 అంటే ఏంటి, అసలు H1B ప్రాసెస్ ఏంటి, అండ్ కంప్లీట్గా ఈ ఇయర్ వచ్చిన చేంజెస్ ఏంటి, అండ్ ఈ ఇయర్ జరుగుతున్న స్కామ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మీకు అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేనైతే 100% రెస్పాండ్ అవుతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.